చెర్రీ కేసు ప్రకారం మళ్ళొచ్చే నెల కోర్టు వాయిదా పెడతారు. ఈలోపు ఎలాగైనా లిల్లీతో నిజం చెప్పించాలని చెప్పేసి ఈ విధంగా ఇక గగన్ను భూమి అనుకుంటాడు. అప్పుడు భూమిని తిరస్కరిస్తాడు గగన్. నా తమ్ముడిని నేను కాపాడుకుంటానని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు శారద గగన్ని పంతానికి పోయి భూమిని దూరం పెట్టకురా, ఇప్పుడు నీ తమ్ముడు బయటికి రావడం ముఖ్యం, పంతాలు పట్టుకొని ఇలా ఉండడం కరెక్ట్ కాదని శారద నచ్చ చెప్తుంది. భూమికి ఫోన్ చేస్తాడు. అప్పుడు భూమి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు, ఎవరికి కాల్ చేశారు అని తెలియనట్టు అడుగుతుంది. ఏయ్ ఎవరో తెలియదా మెంటల్ అని విధంగా అన్న తర్వాత హో బావా నువ్వా, నేనే. ఏంటి బావా ఎవరికూ చేయబోయి నాకు చేసావా ఏంటి? అంత సీన్ లేదు, కానీ ఇప్పుడు నీతో రొమాన్స్గా మాట్లాడి జోక్స్ మాట్లాడేంత టైము తీరిక నాకు లేదు. నేను ఒక చోటు పెడతాను, అక్కడికి రా. ఎందుకు బావా? నేనెందుకు రావాలి? అంటే నువ్వు చెప్తే రావాలి, వద్దంటే ఊరుకోవాలా? నేను రాను. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు, కానీ వాని గురించి తెలుసుకొని ఆ అపూర్వ బండారం ఏంటో, ఆ లిల్లీని ఎలా పట్టుకొని నిజాన్ని బయట పెట్టాలో దీని గురించి మాట్లాడడానికి ఇక ఒక చోటికి రా అని చెప్పేసి వెంటనే భూమికి చెప్తాడు. సరే బావా నువ్వు చెప్పిన దగ్గరికి వస్తానని కాల్ కట్ చేస్తుంది. అమ్మా ఇదంతా చూస్తుంటే ఇక ఏదో పక్కగా ప్లాన్ చేసేలా ఉన్నారమ్మా అని విధంగా నక్షత్ర అంటుంది. అంత సీన్ లేదు బేబీ, ఆ లిల్లీ వాళ్ళ డాడీ మన చేతిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం ఏది ఆశించకూడదు అని విధంగానే అపూర్వ వెళ్ళిపోతుంది. లేదు వీళ్ళు ఏదో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు, ఇది ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే భూమి వెనకాల స్కూటీ తీసుకొని ఫాలో అవుతుంది. ఈలోపు వెంటనే ఇక గగన్ చెప్పిన అడ్రస్కి భూమి వెళ్తుంది. చెప్పు బావా, ఎందుకో రమ్మని చెప్పావు? ఏం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు బావా, చెర్రీ గురించి అసలు లిల్లీ ఎక్కడుందో ఆ లిల్లీని అడ్రస్ తెలుసుకొని చెర్రీని బయటికి తీసుకొని రావాలి. సరే బావా అని ఇలా మాట్లాడుకుంటుండగా దూరం నుంచి నక్షత్ర వీడియో తీస్తూ ఉంటుంది. వెంటనే తన కొంగును తీసి గగన్ మీద కప్పేస్తుంది. ఏంటి ఇలా కప్పావు? బావా నా వెనకాల ఆ నక్షత్ర ఫాలో అయ్యి ఇప్పుడు మన ఇద్దరిని వీడియో తీస్తుంది బావా, వదులు అని చెప్పేసి ఆ కొంగును తీసేస్తాడు. మళ్ళీ నక్షత్ర వీడియో తీస్తూ ఉంటుంది. కారు పక్కకు తీసుకెళ్తాను. అప్పుడు వెంటనే ఒకరి మీద ఒకరు పడిపోతారు. అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఇక వెంటనే భూమిని తోసేస్తాడు. ఇక రొమాన్స్ చేయడానికి కాదు బావా, నేను ఆ నక్షత్రం నుంచి కాపాడడానికి ఇలా చేశాను. సరేలే అని చెప్పేసి వెంటనే ఒక స్పీకర్ ఇస్తాడు. ఈ స్పీకర్ ఆ అపూర్వ కారుకు పెట్టు. అపూర్వ చేసిన కుట్ర ఆ లిల్లీని కిడ్నాప్ చేయించిందని అనుమానం వస్తుంది. దాని ప్రకారం మన నిజం తెలుసుకొని అప్పుడు లిల్లీతో నిజం ఎలా చెప్పించాలో ఇక అప్పుడు తెలుసుకుందాం అని అన్న తర్వాత ఈలోపు నక్షత్ర ఇక భూమిని వీడియో తీద్దామంటే కుదరకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే బావా ఇది ఎలాగైనా సరే ఆ అపూర్వ కారుకు పెట్టి ఆ లిల్లీ ఎక్కడుందో తెలుసుకున్న తర్వాతనే ఇక నిజాలు కోర్టు ద్వారా చెర్రీ బయటకు వచ్చేలా చేస్తాయి. సరే వెళ్తున్నాను బావా. వెళ్ళు. అది కాదు బావా, ఇందాకంటే ఆటో వచ్చింది, కానీ ఈ చెట్లలో ఇప్పుడు ఒంటరిగా వెళ్తుంటే ఎవరైనా ఏదైనా చేస్తే అప్పుడు ఎలా బావా? అందుకనే నన్ను అక్కడ దాకా డ్రాప్ చేయి. ఏంటి నిన్ను నేను డ్రాప్ చేయాలా? నో వే. అదేంటి బావా, నా మెల్లో 3 ముళ్ళు వేశావు, నాతో 7 అడుగులు నడిచావు. అలాంటప్పుడు నేను నీ కారు ఎక్కుతేనే నీ కారుకు బరువైందా ఏంటి? ఇప్పుడు నన్ను బుట్టలో వేయాలనుకుంటున్నావా? లేదు బావా, ముగ్గులో దించాలనుకుంటున్నా. హలో భూమి, ఇదివరలాగా గగన్ కాడు ఇక్కడ నిగ్రహం. సరే బావా. ఇక ఒక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆ టైంలో జరిగితే అప్పుడు గగన్ వాళ్ళ వైఫ్కి ఇలా జరిగిందని అమ్మా మహాతల్లి నువ్వు పురాణం తీయకు. సరే కారెక్కు, ఆడికి రాక డ్రాప్ చేస్తాను. అబ్బా మా బావ బంగారం. ఆగాగు, వెనక సీట్లో కూర్చో. అదేంటి బావా, నేను వెనక సీట్లో కూర్చుంటే నువ్వు ముందు డ్రైవింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఓహో ఈయన డ్రైవరా అని చెప్పేసి అనుకోరా? ఒకసారి నువ్వే ఆలోచించు. అయినా నువ్వు వెనక సీట్లో కూర్చుంటే
నేను ఎందుకు డ్రైవింగ్ చేస్తాను? నా పక్కనే కూర్చో. "ఆ, ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాను కాబట్టి అప్పుడు నువ్వు డ్రైవర్ అనుకో. నాకు తెలుసు బావా, నేను నీ పెళ్ళాన్ని. అలాంటప్పుడు నేను వెనకాల ఎందుకు కూర్చుంటాను? సరే, ఈ కబుర్లకేం లేవు కానీ ఎక్కువ ఆ రోడ్డు దగ్గర తీస్తే ఏ ఆటో మాట్లాడుకొని వెళ్తూ." "సర్లే బావా, నా మీద ప్రేమ ఉన్నా కూడా లేనట్టు నాటకం ఆడుతున్నావని నాకు బాగా తెలుసు."